ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు అనే పాట పాడదాం. 486 లేకపోతే 480. ఈ పాట వస్తే కలిసి పాడండి, రాకపోతే రెండోసారి పాడేటప్పుడు నేర్చుకో. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు ఖర్జూరపు చెట్టు వలె మోవేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మోవేయుచుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచుందురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచుందురు వారు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు యెహోవా మందిరములో నాటబడి చుండెదరు. యెహోవా మందిరములో నాటబడి చుండెదరు. సహనముతో నిలచెదరు. కదలక స్థిరులయ్యెదరు. సహనముతో నిలచెదరు. కదలక స్థిరులై ఉండెదరు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు దేవుని వరనాములో వర్ధిల్లుచుండెదరు. దేవుని వరనాములో వర్ధిల్లుచు
నుండెదారు సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతము సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతంబు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మెడివారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మెడివారు. మరొక పాట పాడదాం. 388 లేక 385. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము అని. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, లక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. పాప మెరుగని ప్రభుని కొరకు పాపముగాను చేయబడెను, పాప మెరుగని ప్రభుని కొరకు పాపముగాను చేయబడెను, శాపగ్రాహియే సిలువలో శాపగ్రాహియే సిలువలో పరుగిడి రాము, శాపగ్రాహియే సిలువలో శాపగ్రాహియే సిలువలో పరుగిడి రాము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు
పిల్లచుచున్నాడు రాము. ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై వేయబడే ముళ్ళ కిరీటము ధరించి ముఖముపై వేయబడే ప్రాణమిడెనేసు సిలువలో ప్రాణమిడెనేసు సిలువలో పరుగిడి రాము. ప్రాణమిడెనేసు సిలువలో ప్రాణమిడెనేసు సిలువలో పరుగిడి రాము. ప్రేమతో యేసు పిల్లచుచున్నాడు రాము. ప్రేమతో యేసు పిల్లచుచున్నాడు రాము. సిలువలో నీకైదప్పిగొని కలుషని క్షమకై ప్రార్థించి సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే కొరకు పరుగిడి రాము. సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రాము. ప్రేమతో చూచుచున్నాడు రాము. మాతో యేసు పిల్లచుచున్నాడు రాము. ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు యేసుని యొద్దకు రాము. ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు యేసుని యొద్దకు రాము. కృపాకాలమిదే జయేలా కృపాకాలమిదే జయేలా పరుగిడి రాము. కృపాకాలమిదే జయేలా కృపాకాలమిదే జయేలా పరుగిడి రాము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రాము. ప్రేమతో యేసు నచ్చుచున్నాడు రాము. రక్షణను పొంది రక్షణముగా వెళ్ళము. రక్షణను పొంది రక్షణముగా వెళ్ళము. ప్రేమతో యేసు పిల్లచుచున్నాడు రాము. ప్రేమతో యేసు పిల్లచుచున్నాడు రాము. చివరిగా పాట సంఖ్య 175 లేక 173. 173 లేక 175. స్తుతియు మహిమ ఘనత నీకే
యుగ యుగముల వరకు అని పదం 175 లేక 173. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులా చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులా చేసెనని. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, గడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు. నీదో కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదో కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలచు నీలో ఆశ్చర్యతమాపై. నూతనముగా దిన దినము నిలచు నీలో ఆశ్చర్యతమాపై. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము నా ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము నా ప్రభువా.
స్తుతియో మహిమ ఘనత నీకే వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించగవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించగవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు పోచితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు పోచితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సంవత్సరంలో దరిదాపు 46 శుక్రవారాలు ఉన్నాయి. వింటున్నారా? ఎన్ని శుక్రవారాలు ఉన్నాయి? 46 శుక్రవారాలు ఉన్నాయి. ఈ శుక్రవారాలన్నిటికంటే ఈ శుక్రవారానికి ఒక ప్రాధాన్యత ఉన్నది. ఈ శుక్రవారాన్ని అన్నారు మంచిది అన్నారు, శుభము అన్నారు, గుడ్ అన్నారు. ఇంగ్లీష్లో ఏమన్నారు? గుడ్. ఎందుకు గుడ్? ఎందుకు ఈ శుక్రవారం మంచిది అనేది కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఏమండి, ఈరోజు కొంతమంది క్రైస్తవులు 11 నుండి 3 గంటల దాకా టైం పాస్ చేస్తారు. ఎందుకు అంటే యేసు ప్రభువుని 11 గంటలకు సిలువ ఎక్కించారు, 3 గంటలకు మరణమైన తర్వాత దింపుతారు కనుక
ఆయన మరణములో శిలువలో నుండి దింపినంత వరకు ఎక్కడికి పోకుండా చర్చిలోనే ఆయన మాటలు ధ్యానిస్తూ ఉంటారు. 3 గంటల దాకా ధ్యానించాలి కదా, ఎట్లా సమయం అని 7 మాటలు యేసు ప్రభు వారు శిలువలో పలికిన మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట గురించి ధ్యానించి ఆ తర్వాత మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ ఏమైనా డ్రింకు ఏదైనా పలహారాలు తింటూ, అంటే రెస్ట్ కావాలి కదా, అలిసిపోతారు కదా 3 గంటల దాకా. అందుకని 3 గంటల దాకా టైం పాస్ చేస్తారు. దేవుని సన్నిధిలో టైం పాస్ చేయడం అది, కానీ దేవుని గురించి నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు అని మాట్లాడాడు. ఈ మాట ఊరికే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఏమండి, దాంట్లో ప్రేమ ఉంది అంటారు కదా. దేవుడు మానవులను ప్రేమించి యేసు ప్రభు వారిని చంపుతున్నా, కొడుతున్నా, మేకులతో కొడుతున్నా, కొరడలతో కొడుతున్నా వీరిని క్షమించు అని ఒక మాట ధ్యానిస్తారు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దాంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఆ మాట మనం నేర్చుకుంటున్నాం. ఏమండి, యేసు ప్రభు మాదిరిగా మనం కూడా ఇతరులను ప్రేమిస్తున్నామా? ప్రేమ లేకుండా ఆయన ప్రేమించాడంటే ఏం లాభం? యేసు ప్రభు శత్రువుల్ని ప్రేమించాడు, కొడుతున్న వారిని ప్రేమించాడు, కొడుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు, వీరిని క్షమించు అన్నాడు. అయితే మనం క్షమించగలుగుతున్నామా? క్షమించకపోతే ఆ మాట ధ్యానించి వేస్ట్ అనుకుంటున్నాను నేను. ఏమండి, మనం కూడా ఏం చేయాలి? యేసు ప్రభు ఏం చెప్పాడు? మీ శత్రువులను ప్రేమించు అని అన్నాడు. కాబట్టి ఊరికే 4 మాటలతో చెప్పేది కాదు ఆయన ప్రేమ. కాబట్టి రేపు ఆదివారం కాకపోయి వచ్చే ఆదివారం నుంచి ప్రతిరోజు ఒక్కొక్క మాటను మనం ప్రతి ఆదివారం ధ్యానిద్దాం. ఈరోజు ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారు అనే మాటలు మనం కొన్ని చూసుకున్నాం. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. 24-25 కూడా, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. మీరు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడలా లేక నష్టపరుచుకుని ఎడలా వానికి ఏమి ప్రయోజనం? చాలు. ఈ మాటలు యేసు ప్రభువారు భూలోకములో ఉన్నప్పుడు చెప్పిన మాటలు. ఇది 2వ అంశంగా మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిది, యేసు ప్రభువారు ఏమండి, యేసు ప్రభువారు శిలువలో మరణిస్తే దాన్ని గుడ్ అన్నారు, గుడ్ ఫ్రైడే అన్నారు. ఎందుకు గుడ్ ఫ్రైడే అన్నారు? మంచి శుక్రవారము అన్నారు. ఏమండి, ఈ భూమి మీద ప్రతి పండగ పెళ్ళిళ్ళు పుట్టినరోజులే, అంతే కదా. పెళ్ళిళ్ళు పుట్టినరోజులే. నువ్వు ఏ పండగ అయినా చేయి, ఎవరైనా పండగ చేయని, పెళ్ళిళ్ళు పుట్టినరోజు ఏమన్నా అంతేనా? మరణాన్ని పండగగా ఎవరైనా చేస్తారా భూమి మీద? మరణిస్తే పండగ అంటారా?
అయితే యేసు ప్రభు మరణాన్ని ఒక్కటి మాత్రమే ఇది ఒక పండగగా ధ్యానిస్తారు. యేసు ప్రభు మరణాన్ని ఒక పండగ, ప్రజల కొరకు ఒక పండగ. యేసు ప్రభు వారు మరణం మానవ కోటికి ఒక పండగ. కారణం ఏంటంటే పేతురు భక్తుడు రాస్తాడు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మన పాపముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఏమండి, యేసు ప్రభు శిలువ మరణము ద్వారా మనము పాపముల విషయమై చనిపోయి, ఎందుకు యేసు ప్రభు వారు మనుషులందరి కొరకు చనిపోయాడు అంటే మనుషునికి రావలసిన శిక్ష అంతా యేసు ప్రభు వారు భరించారు. మనకు రావలసిన శిక్ష యేసు ప్రభు వారు భరించారు. మానవుని యొక్క పాపమును బట్టి, మానవుని యొక్క అవిధేయతను బట్టి, మానవుని యొక్క తిరస్కారాన్ని బట్టి మానవునికి మరణం రావాలి. ఏమండి, పాపము వలన వచ్చు జీతము మరణం మానవునికి రావాలి. అయితే ఈ మరణం మానవుని విడిపించి దేవుడే మరణించాడు. అందుకని మానవునికి మరణం కొట్టివేయబడినది, మానవునికి ఇక మరణం లేదు. అందుకనే యేసు ప్రభు మరణాన్ని గుడ్ అన్నారు, ఊరకనే అనలే. సర్వలోకములో ఉండే మనుషులందరి పాపములకు పరిహారము చెందిన రోజు గుడ్ ఫ్రైడే. మానవులు పాపము నుండి ఎలా విడిపించబడాలో మానవునికి అర్థం కాక ఎన్నెన్నో మార్గాలు ఏర్పరుచుకున్నారు. దాన ధర్మములు చేస్తున్నారు, పూజలు పునస్కారాలు చేస్తున్నారు, కొండలు ఎక్కుతున్నారు, లోయలు దిగుతున్నారు, దానాలు చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు. వీటి వలన మానవుని పాపము నుండి విడిపింపబడ్డాడా? అయితే ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు మానవులందరూ పాపము నుండి విడిపింపబడిన దినము. సర్వలోక మానవ పాప పరిహారము నిమిత్తమై సిలువలో మరణించిన దినము. అందుకనే ఇది గుడ్ ఫ్రైడే అన్నారు. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపును. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అదండి, మానవులందరూ ఎలా ఉన్నారంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. గొర్రెలు ఎట్లా త్రోవ తప్పుతాయి అంటే, ఒక గొర్రె కానీ ఒక గుంట దాడితే ఇంకో గొర్రె కూడా, ఒక గొర్రె కాలువ దాడితే ఇంకొక గొర్రె కూడా కాలువ దాట. గొర్రెని పోల్చాడు ఇక్కడ. మనుషులందరూ కూడా ఒక సత్యమును ఎరుగక, ఒక సత్యమును తెలుసుకోక, ఏమండి, అందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. త్రోవ తప్పిపోయారు. ఏమండి,
దీని గురించి రాశాడు 8వ వచనములో, అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఏమండి, ఎవరు ఆలోచించారు? క్రైస్తవులు కూడా ఆలోచించారా? క్రైస్తవులు కాని వారి సంగతి తర్వాత. క్రైస్తవులన్నా ఆలోచించారా? ప్రశ్న గుర్తు. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? భక్తి కలిగి ఉన్నారు కానీ, ఏడుస్తున్నారు కానీ, ఆరాధిస్తున్నారు కానీ, పాటలు పాడుతున్నారు కానీ, ఈ తరము వారిలో ఎవరు ఈ సంగతి ఆలోచించారు? ఏమండి, యేసు ప్రభువారు నా పాపముల కొరకు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని అనుకుంటున్నాడు కానీ దాని యందు విశ్వాసం ఉంచుతున్నాడా? దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఈ తరము వారిలో ఎవరు ఆలోచించేది? కాబట్టి మా దేవుడు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేస్తే మనము దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుని యందు ఎంత మంచి విశ్వాసము కలిగి ఉండాలి. ఏమండి, అయితే మనం గొర్రెల వలె, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మానవుని దోషమంతా, మానవునికి రావలసిన పాపమంతా దేవుడు యేసుక్రీస్తు వారి మీద మోపినాడు. మన పాప దోషము యేసు ప్రభువు మీద పడింది. యేసు ప్రభువుకి ఒక రాత్రి ఇద్దరు రాజుల దగ్గర తీర్పు జరిగింది. ఎక్కడైనా జరగద్ది అట్లా? 2 కోట్లల్లో ఒక రాత్రి తీర్పు జరగద్దా? అసలు రాత్రి తీర్పు తీరుస్తారా? తీర్పు తీర్చేది ఏ టైంలో? పగులు కదా, కోర్టులు ఉండేది ఏ టైంలో? మరి రాత్రులు ఎందుకు తీర్పు తీర్చారు అండి? అన్యాయమైన అయ్యా, ఇలా ఏ పాపము లేదు అని రాజు అంటే వాడిని సిలువ వేయి అని అరిశారు లోకమంతా. కారణం మన పాప దోషము, మన పాప దోషం. అందుకని 5వ వచనం అంటాడు, మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను. అతిక్రమము అంటే, అతిక్రమం అంటే దేవుని మాట వినకపోవటం, అది అతిక్రమం. అంటే నా మాట వాడు వినడరా, ఎంత చెప్పినా కూడా. అంటలా తల్లిదండ్రులు పిల్లల్ని, ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినదు, ఎందుకు వదిలి అంటారు తల్లిదండ్రులు. తండ్రులు అంటారు, వాడు నా మాట వినడు, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, అదే అతిక్రమం. మానవులందరూ తమకిష్టం వచ్చినట్లు అతిక్రమించి దేవుణ్ణి తృణీకరించారు. ఎవరిని తృణీకరించారు? దేవుణ్ణే తృణీకరించారు, తన సృష్టికర్తనే తృణీకరించారు. నీవు నన్ను సృష్టించలేదు అని వారి వాదన. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడు. యేసు ప్రభు గాయములు మన అతిక్రమముల కొరకు. రెండవదిగా మన దోషమును బట్టి నలగగొట్టబడ్డాడు. దేని బట్టి? మన దోషం, మన దోషం అంటే పాపములు. మన పాపమును బట్టి యేసుక్రీస్తు వారు నలుగగొట్టబడ్డాడు. నలగగొట్టబడడం అంటే, నలగొట్టడం అంటే తెలుసా మీకు? ఏమయ్యా, నలగొట్టడం అంటే తెలుసా? మీకు తెలుసా? గుడికాయలు నలగొడతలా మీరు? కింద ఒక రాయి, పైన ఒక రాయి కదా, మధ్యలో గుడికాయ. ఎప్పుడైనా పగలు కొట్టారా?
నలగొట్ట యేసు ప్రభు శరీరం అంతా నలగగొట్టబడింది. యేసు ప్రభు శరీరం అంతా నలగొట్టబడింది. కారణం ఏంటి అంటే మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనము సమాధానంగా ఉండాలి అంటే మనకు రావలసిన శిక్ష యేసు ప్రభు మీద మోపబడింది. యేసు ప్రభు చనిపోవుట ద్వారా మనకు సమాధానము దొరికింది. యేసు ప్రభు చనిపోవటం ద్వారా మనకేం దొరికింది? సమాధానం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత. ఏ స్వస్థత ఇది? పాపమునకు స్వస్థత. పాపం అనే రోగమునకు స్వస్థత. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. కాబట్టి ఈ దినాన్ని గుడ్ ఫ్రైడే అని ఎందుకు అన్నారు అంటే మానవ పాప పరిహారము నిమిత్తమై యేసు ప్రభువారు సిలువలో మరణించాడు. సిలువలో ఏం చేశాడు? కాబట్టి భూమి మీద ఈ ప్రపంచమంతా చేసుకుంటున్న ఏకైక పండగ యేసు ప్రభువారి మరణం. కాబట్టి ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన నా పాపముల కొరకు మరణించాడు గనుక ఇక నేను పాపము చేయకూడదు. ఏం చేయకూడదు? మనం యేసు ప్రభువుని నమ్మి కూడా మనం దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే, యేసు ప్రభువుని నమ్మి కూడా మనం పాపములో ఉంటే మళ్ళా మనం ఆయన్ని సిలువ వేసినట్టు. మళ్ళా ఆయన్ని ఏం చేస్తున్నాం? ఎన్నిసార్లు సిలువ వేసినమో. ఈరోజే కాదు సిలువ వేసింది యేసు ప్రభువుని, మనం ప్రతిరోజు సిలువ వేస్తున్నాం మన దోషమును బట్టి, మన పాపమును బట్టి. కాబట్టి యేసు ప్రభు వారు మన పాపములను క్షమించడానికి వచ్చినప్పుడు, యేసు ప్రభువు నమ్మినప్పుడు మన పాపము నుండి దూరం అవ్వాలి. మనం పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ చెప్తుంది యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి అనుదినం అనుక్షణం యేసు ప్రభు సిలువ చెంతకు రావాలి. అనుదినం అనుక్షణం యేసు ప్రభు సిలువ వైపు చూడాలి. ఆయన మరణాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. మన జీవితానికి ఏం చేయాలి? అన్వయించు. ఈ దినం ఏడ్చే దినం కాదు, సంతోషించే దినం. ఎందుకు అంటే నీకు రావలసిన శిక్ష అంతా ఆయన భరించాడు. ఆయనకు ఒక మంచి న్యాయమైన న్యాయాధికారికి ఒక కొడుకున్నాడంట. ఎవరైనా న్యాయమైన న్యాయాధికారి, అన్యాయమైన న్యాయాధికారికి కాదు, న్యాయమైన న్యాయాధికారికి ఒక కొడుకున్నాడంట. ఆ కొడుకు చాలా తుంటరివాడంట. ఆ కొడుకు ఎలాంటివాడు? చాలా తుంటరివాడు. అట్లా ఎన్నిసార్లు చెప్పినా వాడు తుంటరితనం మానుకోలేదంట. మానుకోకపోతే అట్లా తుంటరి పనులు చేస్తూ అనుకోకుండా ఒక అబ్బాయిని ఆడుకుంటూ కొట్టేలకే చచ్చిపోయాడు. ఏమండి, చచ్చిపోయిన వాడిని ఏం వదులుతారా? వరేడు న్యాయాధికారి కొడుకే వీడిని వదలదామంటుందా చట్టం, ధర్మశాస్త్రం వదలద్దా? వాడిని పోలీసులు పట్టుకొని పోయారు, జైల్లో వేశారు. కోర్టుకి ఆధారపరిస్తే కోర్టులో ఎవరున్నారు? నానున్నాడు. ఏం న్యాయాధిపతి అయినా? న్యాయమైన న్యాయాధిపతి. ఈ అబ్బాయి కోర్టుకి ఎక్కాడు. సాక్ష్యాలను ప్రవేశించమన్నారు. సాక్ష్యాలు ప్రవేశించారు. ఆ అబ్బాయి వేరే అబ్బాయిని చంపుతుంటే మేము చూసాం అన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే అబ్బాయికి ఉరిశిక్ష వేశాడు. ఏం చేశాడు? ఒక సైడు శిక్ష అమలు చేశాడు, ఒక సైడు ప్రేమ ఉంది. కొడుకు మీద ప్రేమ ఉంది. ఒక సైడు చట్ట ప్రకారం శిక్షను అమలు చేశాడు. తీర్పు అయిపోయిన తర్వాత
వాళ్ళ నాన్న కిందకి దిగి ఆ కోటిప్పి పక్కన పెట్టి మా కొడుకు బదులు నేను మరణిస్తాను అని ఉరి శిక్షకు ఎక్కాడు. మా కొడుకు తప్పు చేశాడు నిజమే, మా కొడుకు చెప్పిన మాట వినలేదు నిజమే, అయితే మా కొడుకు స్థానంలో నేను ఉరికెక్కుతున్నాను. ఇదండి దేవుని ప్రేమ. దేవుని కాబట్టి వాళ్ళు ఉరి వేయక ముందు నీ కోరిక ఏందో అడిగారంట. ఆయన ఒక పేపరు పెన్ను అడిగాడంట. పేపరు పెన్ను తీసుకొని ఒక ఉత్తరం రాశాడంట. కొడుకా, ఎంతకాలం చెప్పినా నువ్వు నా మాట వినలేదు. ఏమండి, నేను నీ కొరకు చనిపోతున్నాను. ఇక నీ కొరకు చనిపోయే వాళ్ళు ఇంకెవరు లేరు. ఇక నుంచి నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండు అని ఉరికమ్మం ఎక్కి చనిపోయాడు. అలాగనే ఈ దేవుడు యేసుక్రీస్తు వారు మానవులందరూ చేసిన పాపముల కొరకు, దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా మానవులందరూ చేసిన పాపమునకు యేసు ప్రభు శిలువ మరణం పొందాడు. ఆయన శిలువ మరణం పొందక మునుపు ఆయన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చిపోయాడు. మీ కొరకే నేను శిలువ మరణం పొందుతున్నాను. ఇక మీ కొరకు శిలువ మరణం పొందేవాళ్ళు ఇంకెవరు లేరు. భూమి మీద మానవుని కొరకు మరణించేవాడు ఎవడు లేడు. కాబట్టి యేసు ప్రభు ఒక్కడు మాత్రమే మనుషులందరి పాపము నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినాడు. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు అర్థం చేసుకున్నావా నీవు? నీ కొరకు ఇక మరణించే వాళ్ళు ఇంకొకరు లేరు. అయితే ఆయన నీ కొరకు నిన్ను ప్రేమిస్తూ ఆయన గొప్ప అవకాశం ఇచ్చాడు. నా యొద్దకు రా, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇది ప్రేమ వార్త. ఏమండి, ఇది ప్రేమ వార్త. నిన్ను ప్రేమించని పిలుస్తున్నాడు. ఇది నువ్వు పెడచెవిని పెడితే ఆ పాపము వలన వచ్చు జీతము మరణము సిద్ధముగా ఉన్నది. మరణము సిద్ధం. ఆ మరణాన్ని కొట్టివేయడానికి యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అందుకనే దీన్ని గుడ్ అన్నారు, మంచిది అన్నారు. గుడ్ ఫ్రైడే ప్రపంచంలో ఉండే మనుషులందరి కొరకు చనిపోయి లేచిన దినం, చనిపోయిన మానవులందరి కొరకు రక్తము కార్చినాడు, మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఎవరైనా సరే యేసునందు విశ్వాసం ఉంచు. తర్వాత 10వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలియాగ చేయగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును. ఏమండి, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన దినం. ఎవరు యెహోవా? ఏమండి, యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు అని అర్థం. ఉన్నవాడు, అనువాడు. ఓ దేవుడా అని నువ్వు పిలిస్తే దేవుడు నేనే అని అర్థం యెహోవా అంటే. ఏమండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే అడుగుతాడు దేవుణ్ణి, అయ్యా నీ పేరు కొంచెం చెప్పయ్యా, ఇశ్రాయేలీయులు నీ పేరు అడిగితే ఏం చెప్పాలయ్యా నేను అంటే ఆయన యెహోవా అంటాడు. యెహోవా అంటే నువ్వు పిలిస్తేనే పలికేవాడిని, నేను ఉన్నవాడిని. దేవుడు అనేవాడు ఎవరు తయారు చేస్తే వచ్చినవాడు కాదు, దేవుడే తయారు చేశాడు సృష్టిని, మనుషులను. ఏమండి, దేవుడిని ఎవరు తయారు చేయలే, ఏ మానవుడు చేయలే, మానవుని దేవుడు చేశాడు. కాబట్టి యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం.
కాబట్టి ఈ ఉన్న దేవుడు అంటున్నాడు, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. యేసు ప్రభువుని నలగొట్టడానికి దేవునికి ఇష్టం. ఎందుకు ఇష్టమైంది అంటే, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏంటి దేవుడు అనుగ్రహించే మహిమ? ఏమండి, ఏంటి మహిమ? మహిమ అంటాం, మహిమకు అర్థం తెలియదు మనకి. అందులో దేవుని మహిమ అంటే అర్థం ఏంటంటే శాంతి, సంతోషము, సమాధానం. అది మహిమ. మానవుడు పాపము చేత సంతోషము లేక, నెమ్మది లేక కొట్టుమిట్టలు ఆడుతుంటే, ఎంత సంపాదించినా పాప భీతి, మరణ భయం మానవుని వెంటాడుతుంటే, యేసు ప్రభు మరణము ద్వారా మనుషులందరినీ క్షమించి వారికి శాంతి, సంతోషము, సమాధానం అనుగ్రహించిన అది దేవుని మహిమ. ఈ మహిమ పొందిన వారు దేవుని కొరకు సమర్పించుకుంటారు. దేవుని మహిమ అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుని కొరకు సమర్పించుకుంటారు. మరణమైనా భయపడరు. మరణమైనా ఎంతమంది హతసాక్షులు అయిపోయారు, ఎంతమంది ఎందుకు యేసు ప్రభు కొరకు మరణిస్తున్నారు అంటే ఆ మహిమ వారిలోనికి వెళ్ళింది. అందుకని ఆ మహిమ మరణ భయము నుండి విడిపించింది. మీకు తెలుసా, ఆడ ఏ ఊరది, రాష్ట్రం ఇటు పక్క గ్రహం స్టైన్, ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టైన్ ఆయన పిల్లలిద్దరిని సజీవ దహనం చేస్తే భార్య కుమార్తె చింతపడలే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఏమండి, అదే దేవుని మహిమ. ఈ మధ్య ఆ ప్రవీణ్ పగడాలను చంపేశారు. వాళ్ళ కుటుంబం ఏం జంకలే. కారణం ఏంటి? అది దేవుని మహిమలోనికి వెళ్ళాడు. దేవుని అంటే క్రైస్తవుడు మరణానికి భయపడడు. ఎందుకంటే మన మరణానికి దేవుని మరణం ఒక హామీ. యేసు ప్రభు సమాధి చేయబడి లేచినాడు. మనము కూడా ఒక దినం మరణించి తిరిగి లేస్తాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. యేసు ప్రభు వారు భూమి మీద మానవుడుగా జీవించినప్పుడు ఆయన పోతూ పోతూ ఒక మాట చెప్పినాడు. ఏ మాట చెప్పాడు? లూకా సువార్త 9వ అధ్యాయం 23 చెప్పండి, చదవండి. మరియు అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల్లా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు ప్రభు వారు చెప్పారు. స్వయాన యేసు ప్రభు చెప్పిన మాట. అందరినీ చూసి, ఎవరందరినీ అండి? యేసు ప్రభు బోధ వినడానికి వచ్చిన వారిని అందరినీ చూశారు. చాలామంది వచ్చారు. యేసు ప్రభు బోధ వినడానికి వేల మంది వచ్చారు. వారందరిని చూసి యేసు ప్రభు ఇట్లా అంటున్నాడు, మీలో ఎవడైనా నన్ను వెంబడింపాలనుకుంటే, ఏమండి, ఎవడైనాను నన్ను నమ్మాలంటే, వెంబడించడం అంటే ఎవడైనాను నా యందు విశ్వాసం ఉంచాలి అంటే ఏం చేయాలంట? ఫస్ట్ తను తాను ఉపేక్షించుకోవాలి. ఊరికే యేసు ప్రభు నమ్మినాను అని నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఆయన్ని నమ్మినట్టు కాదు. ఆయన నమ్మినట్టుగా ఎవడైనాను మీ ఇష్టం. ఎవడైనాను అంటే అర్థం ఏంటి? మీ ఇష్టం, బలవంతం ఏమి లేదడా. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా మొట్టమొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే
చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోకుండా నన్ను వెంబడించలేవు. నువ్వు చచ్చిపోకుండా నన్ను వెంబడించలేవు. కాబట్టి నువ్వు నన్ను నమ్మాలంటే, నా యందు విశ్వాసం ఉంచాలంటే ముందు నువ్వు చనిపోవాలి అండి. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకోవాలి. సిలువ అంటే ఏంది? శ్రమలు. సిలువ అంటే ఏంది? శ్రమ. ప్రతిదినము సిలువనెత్తుకోవాలి. యేసు ప్రభు సిలువ వేరే, మన సిలువ వేరే. యేసు ప్రభు వారు సిలువ మోసి చనిపోయాడు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు సిలువ మోసి చనిపోయాడు. అయితే మనకు చెబుతున్నాడు, మీరు చచ్చిపోయి సిలువ మొయ్యాలి. ముందు మీరేం కావాలా? చచ్చిపోవాలా, ఆ తర్వాత సిలువ ఎత్తుకోవాలి. నన్ను నమ్మితే మీకు శ్రమలు. నన్ను నమ్మితే మీరు ఆడికి ఊరికే పోయి అట్ట చెంపదెబ్బలు వేసుకొని ఏదో ఇచ్చేసి రావడం కాదు. ఎడ దేవుడిని నమ్మడం అంటే అడగ పోయి ఊరికే చెంపదెబ్బలు తగిలినట్టు వేసుకొని రావడం కాదు. నువ్వు చచ్చిపో. చర్చి టైంలోనే నిద్ర ఉంటుంది. నెయ్యాలి, నెయ్యాలి, తప్పదు. చర్చి టైంలోనే ముఖ్యమైన పనులు ఉంటాయి, వదిలేయాలి. చర్చి టైంలోనే ఇబ్బందులు ఉంటాయి, వదిలేయాలి. అది సావడం అంటే. సావడం అంటారు. ఆయన నీ కొరకు సిలువలో పబ్లిక్గా సిలువ మరణిస్తే నువ్వు ఆయన కొరకు కొన్ని కూడా సహించలేదు అంటే ఆయన ఏమి నమ్మినట్టు? నువ్వు కొన్ని అలవాట్లు మానుకోలేకపోతున్నావు అంటే దేవుణ్ణి ఏమి నమ్మినట్టు నువ్వు? అప్పుడు యేసుప్రభు అన్నాడు, ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతి దినం క్రైస్తవుడికి శ్రమలే. బైబిల్లో రాయబడి ఉంది, నీతిగా బ్రతకాలనుకుంటే శ్రమలు అనేకము. ఏమండి? నీతిమంతుడిగా బ్రతకాలంటే శ్రమలు అనేకము. కాబట్టి మనము ప్రతిదినం మన సిలువనెత్తుకొని ఆయన వెంబడించకపోతే మనము ఆయనకు సంబంధించిన వారము కాము. అట్లయితే ఆయన వద్దులే, మనం ఏడ లేస్తాం, మనం ఏడబోతాం, మనం ఏడ శ్రమలు అనుభవిస్తాం అనుకుంటే దానికి ఆన్సర్ కింద చెబుతున్నాడు 2:24 వచనములో, తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు రక్షించుకొనును. ఏం లాజిక్ ఇది? నా నిమిత్తం ఎవడైనా ప్రాణం పోతే దాన్ని కాపాడుకుంటాడు, నా నిమిత్తం ఎవడైనా ప్రాణం కాపాడాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు. ఇంకా చాలా ఉన్నాయి. నా నిమిత్తం నన్ను వదిలేసి నువ్వేదో సంపాదించాలనుకుంటావు, సంపాదించలేవు. అన్నీ పోగొట్టుకుంటావు. లాస్ట్లో అంటాడు 25వ వచనంలో, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకునేడలా లేక నష్టపరుచుకునేడలా వానికి ఏం ప్రయోజనం? ఏమండి? ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణం పోతే ఏం లాభం? నేను ఒక 20 ఎకరాలు కొనుక్కుంటా, ఒక 30 సవర్ల బంగారు కొనుక్కొని ఉంటా, తెల్లవారు చచ్చిపోతా, ఏం లాభం? ఇంకా లాభం. యేసుప్రభు చెబుతున్న మాటలు, ఈ బోధ ఎవరిదంటే యేసుప్రభు.
దేవుని నిమిత్తం నువ్వు ఏది నష్టపోతావో అంత 7 అంతలు పొందుతావు. 1000 రూపాయలు నష్టపోతే ఎన్ని వేలు ఇస్తాడు దేవుడు నీకు? 7,000 ఇస్తాడు. ఆ రోజే నీకు పని వస్తుంది, ముఖ్యమైన పని. ఆ పనికి పోతే 1000 రూపాయలు వస్తుంది. దేవుని విడిచిపెట్టి నువ్వు వెళ్ళినందుకు అది నష్టపోతావు. అయితే దేవుని కొరకు ఆ 1000ని వదిలేసుకుంటే దేవునికి ఎంత ఇస్తాడు? 7 అంతలు ఇస్తాడు. 7 అంతలు ఇస్తాడు. అదే అక్కడ చెప్తున్నారు. కాబట్టి ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపాలనుకుంటే మొట్టమొదటిగా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. అన్ని శ్రమలే యేసు ప్రభువుని నమ్మి, అన్ని శ్రమ. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి మేము నిన్ను వెంబడిస్తే మాకేమి లాభం అని అడిగారు. యేసు ప్రభు శిష్యులే అడిగారు, మేము నిన్ను వెంబడించాం, మా వలలు పోగొట్టుకున్నాం, మా పని పోగొట్టుకున్నాం, చేపల పని పోగొట్టుకున్నాం, అన్నదమ్ములను వదిలాం, మాకేం పని, మాకేమి లాభం? యేసు ప్రభు అంటాడు, నిత్య జీవములో మీరే తీర్పురులుగా ఉంటారు, మీరే తీర్పు చేస్తారు, మీరే జడ్జీలుగా ఉంటారు. దేవుని కొరకు సమస్తం పోగొట్టుకుంటే అంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటారు. ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు మనకు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటే ఆశీర్వదించబడతావు. క్రీస్తుకు సాక్షిగా ఉండకుండా ఇహలోకాన్ని వదిలితే, ఈ లోకాన్ని వదలకుండా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే అంతా నష్టపోతావు. అందుకనే దీన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. గుడ్ ఫ్రైడే అంటే ఆయనను వెంబడించడం, యేసు ప్రభు వారిని వెంబడించడం. యేసు ప్రభు శిలువ, ఆయన శిలువ మోసి చనిపోయాడు. మనము చనిపోయి మన శిలువను మొయ్యాలి. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మార్కు 15:27. మరియు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా శిలువ వేసిరి. 2 శిలువ వేశారు. ఎవరితో కూడా? ఎవరంటే వీళ్ళిద్దరు? బందిపోటు దొంగలను వేశారు. ఎందుకు దొంగల్ని శిలువ వేశారు అంటే, వాళ్ళ ఆచార ప్రకారం, రోమా ఆచార ప్రకారం ఎవడైనా తప్పు చేస్తే వాడిని శిలువ వేయాలి. శిలువ వేసి చంపుతారు. ఇప్పుడు మన ఆచారం ఏంది? తప్పు చేసిన వాడికి ఏం శిక్ష? ఉరి శిక్ష కదా. పెద్ద తప్పు చేసిన వాడికి ఏం శిక్ష? ఉరి శిక్ష. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో శిలువ శిక్ష ఉండేది. కాబట్టి వారిద్దరిని శిలువ వేశారు. ఈ శిలువ రెడీమేడ్ శిలువ, ముందుగానే ఉన్న శిలువ. ఈ శిలువ ద్వారా యేసు క్రీస్తు వారు శత్రు సాతానుని ఓడించాడు. శత్రు సాతాన్ని ఏం చేశాడు? ఓడించాడు. ఎందుకు శత్రు సాతాన్ని ఓడించాడు అంటున్నాను అంటే, ఈ భూమి మీదకి మరణాన్ని తెచ్చింది సాతానుడు. యేసుప్రభు దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తిను దినమున నిశ్చయముగా సచ్చెదవు. సాతానుడు ఏం చెప్పాడు? మీరు సావరని చెప్పి చంపింది. ఇప్పుడు ఆ తత్ఫలితం వారికి మరణం వచ్చింది. ఆ మరణాన్ని బట్టి మనుషులందరికీ లోకములో పాపం వచ్చింది. రోమాపత్రికలో రాయబడి ఉంది, ఒక వ్యక్తి ద్వారా
ఒకని ద్వారా మరణమును, మరణము ద్వారా లోకములో అందరికీ ఎలాగున ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనది. మరణము అందరికీ, ఈ మరణాన్ని తీసివేయడానికి యేసు ప్రభు శిలువ మరణం పొందాడు. 3వ దినం లేచాడు ఆయన. వచ్చే ఆదివారం ఆయన తిరిగి లేచిన దినం. అందుకని ఆ దినానికి పునరుద్ధాన దినము అంటారు. ఆ దినాన్ని ఏమంటారు? పునరుద్ధాన దినం. యేసు ప్రభు చచ్చిపోయి ఉంటే అదేం పెద్ద ప్రత్యేకత ఏం కాదు. మనం కూడా చచ్చిపోవచ్చు, జీవసమాధి అయిపోవచ్చు, లేకుంటే కొంత త్యాగం చేస్తే ఓర్చుకుంటే మనం కూడా చచ్చిపోవచ్చు. యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచినాడు. అది యేసు ప్రభువుల ప్రత్యేకత. మరణమును జయించాడు. ఈ లోకంలో మరణాన్ని జయించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి యేసు ప్రభు మరణాన్ని జయించాడు. మనుషులందరూ కొరకు శిలువ మరణం మరణించి ఆయన తిరిగి లేచాడు. అందుకని ఈ వారాన్ని ఏమన్నారు? గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. ఏంది మంచితనం అంటే లోకములో మనుషులందరి మరణాన్ని కొట్టివేసిన దినం. ఇక మనకేం లేదు, మరణం లేదు. ఇది నేర్చుకున్న మనం దానికి కట్టుబడి ఉండాలి, లోబడి ఉండాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం నీతిమంతులం అవ్వాలి. మనం నీతి అవ్వాలని యేసు ప్రభు ఏం చేశాడంటే అది చూసి ముగించుకుందాం. 1 పేతురు పత్రిక 1 కొరింథీయులకు రాసిన 1 పత్రిక 'మనము దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను' అనే మాట ఉంటుంది. కొరింథీ పత్రికలోనే ఉంటుంది. మనము దేవుని నీతి యగునట్లు. రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా చదవండి. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగనే ఆయనను మన కోసం పాపముగా చేసేను. మనం ఏం కావాలంట? దేవుని నీతి కావాలి. దేవుని నీతి కావాలి. కాబట్టి మనము దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేయబడింది. కాబట్టి మనం దేవుని నీతిలోనికి వెదగాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకో.